చేశాడు అంటే దేవుని ప్రజలని అడ్డగించి, దేవుని ప్రజలని అడ్డుకొని, దేవుని ప్రజలని విచిత్రంగా వారిని శ్రమలు పెడుతూ ఉన్నాడు ఈ సంస్థానమందు ఉన్న రాజుగారు. ఈ రాజుగారు మధ్యరాత్రి లేచి తెల్లవారు చూసేటప్పటికి ఏమండి, శవము లేని ఇల్లు ఒకటి కూడా లేకుండా ఉన్నదట, ఒక్కటి కూడా లేకుండా లేదట. ఆ యొక్క సంస్థానమందు ఏ రాజు అయితే ఉన్నాడో, ఏ రాజు అయితే దేవుని ప్రజలని చిత్రహింసలుగా దేవుని ప్రజలని శ్రమ పడుతున్నాడో, నానా విధాలుగా దుఃఖపెడుతూ ఉన్నాడో, శ్రమలకి అప్పగిస్తూ ఉన్నాడో, ఆ దేవుని ప్రజల పక్షమున ఎవరున్నాడు తెలుసా? సైన్యములకు అధిపతికి యెహోవా ఉన్నాడు. సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు. సృష్టించిన సృష్టికర్త ప్రజలని పోనీలేని కారణాన్ని బట్టి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నాడో రాజు, ఆ రాజు కుటుంబములో ప్రథమ ఫలముగా ఫస్ట్ పుట్టినవాడు వాడు మరణమయ్యాడు. మరణదూత వచ్చింది, మధ్యరాత్రి వచ్చింది, శవము లేని ఇల్లు ఒకటైనను లేదట. ఎవిడెన్స్ ఇస్తాను, రిఫరెన్స్ ఇస్తాను చూడండి. వీడు ఎవడయ్యా అంటే ఫరో. ఈ ఫరో అనేవాడు దేవుని ప్రజలని పోనీలేదు, బతిమాలుకున్నారు, భంగపడ్డారు, అనేక రకాలుగా పైతనాలు చేశారు, విసుగుపోయారు. ఆఖరికి ఫరో ఎలాగా కరిగింపబడ్డాడు తెలుసా? మరణదూత ఫరో వింటిని దర్శించింది. ఈరోజు గొంది గ్రామం ముందు కోనసీమ జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామం ముందు 6 కుటుంబాలను మేము వెలివేశాము. ఎందుకు వెలివేస్తారు? మీరు మమ్మల్ని వెలివేయటం కాదు, మేమే మిమ్మల్ని వెలివేస్తూ ఉన్నాం. ఇది వాస్తవం. ఏమండి, ఒకరోజు తీర్పు ఉంది. ఈ ఫరో అనేవాడికి తీర్పు తీర్చాడు. ఆ రోజు శవము లేని ఇల్లు ఒకటి కూడా లేకుండా లేదట. నిర్గమాకాండము 12వ అధ్యాయము 30వ వచనము సాక్ష్యం ఇస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, శవము లేని ఇల్లు ఒకటి కూడా లేదట. ఎందుకు? ఏం జరిగింది? దేవుని ప్రజలని బాధ పెట్టాడట ఈ ఫరో అనేవాడు. ఈ హేతువును బట్టి ఫరో సంస్థానమందు సింహాసనం మొదలుకొని రాజు కింద పని వాళ్ళతో సహా ఆఖరికి దేవుని ఉగ్రత ఎంత భయంకరంగా ఉందో తెలుసా? ఆఖరికి ఎంత భయంకరంగా ఉందంటే, పశువులలో ప్రథమ ఫలము పశువుల్లో కూడా నిర్దాక్షిణ్యంగా చంపేశాడు. ఎందుకు? జీవనోపాధిని తీసేశాడు. ఎందుకు? వాడి అహంకారము వానికి తెలిసొచ్చేలాగా దేవుడు చేశాడు. ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామం ముందు 6 కుటుంబాలను మేము ఎలివేశామని ఎర్రదీగుతూ ఉన్నవారులారా, జాగ్రత్త సుమి. దేవుని మహా ఉగ్రత చూస్తారు. దేవుని ప్రజలని శ్రమ పెడుతూ, కష్టపెడుతూ, మరి పనులు ఎదుట, ఉద్యోగాల దగ్గర రకరకాలుగా మరి యేసుప్రభుని నమ్ముకున్న వారికి మేము ఇల్లు ఇవ్వము అని ప్రలోభాలు పలుకుతున్న వారులారా, జాగ్రత్త. ఈరోజు క్రైస్తవుడు ఉంటేనే, దేవుని నమ్ముకున్న వ్యక్తి మొరపెడితేనే మహా ఉగ్రత ఆగుతూ ఉంది. లేకపోతే భారతదేశంలో మహా ఉగ్రత చూస్తారు. ఎందుకు తెలుసా? అహోరాత్రులు ప్రార్థిస్తూ ఉన్నాడు. దేవుని నమ్ముకున్న దేవుని సేవకులు, విశ్వాసులు, పరిచారకులు, దేవుని ప్రజలు మొరపెట్టబట్టే దేవుని మహా ఉగ్రత భారతదేశం నుండి తొలగిపోతూ ఉంది. లేని వెడల భయంకరమైన ఉగ్రత వస్తుంది. ఎందుకో తెలుసా? తన ప్రజలని దుఃఖాకాంతులు గురి చేసిన వాడు ఫరో గతి ఏమైంది? ఆ రోజు శవము లేని ఇల్లు ఒకటనను లేకుండా లేదట. చూద్దామా? గమనించండి. ఈరోజు 6 కుటుంబాలని మేము ఎలివేశామని ఎర్రదీగుతూ ఉండవచ్చు. ఒకరోజు ఉంది తీర్పు కాలము. ఆ రోజు నీవు తాలుకోలేవు. దేవుని మహా ఉగ్రతని తాలుకోవటం కష్టం. ఎన్నాళ్ళు బతుకుతాం? ఎన్ని రోజులు ఉంటాం? రోగం వచ్చినా బావాలి, రోగం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్నా బావాలి. ఏమండి, దేవుని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. కీర్తనల గ్రంథము 82వ కీర్తన ఏమండి సాక్ష్యం ఇస్తుంది. 6వ వచనం, మీరు దైవములనియు, మీరు దేవుని కుమారులనియు,
అయినను అధికారుల్లో ఒకడు కూలినట్లుగాను మీరు కూలుతారు, ఇతరుల వలె మీరు మరణమైపోతారు. దేవుని వాక్యం మాకు సాక్ష్యం ఇస్తుంది. ఇతరుల వలె మేము కూడా మరణమైపోతాం. అయితే మరణం అనేది మాకు శాశ్వతకాలం కాదు. ఎందుకంటే మేము సేవిస్తున్నవాడు పునరుద్ధానం చెందాడు, సమాధిని చీల్చుకొని వచ్చాడు. కనుక మేము అధైర్యపడం. శ్రమలైనా, హింసైనా, ఉన్నవైనా, రాబోతున్నవైనా, ఖడ్గమైన, రాబోతున్నమైన, వస్త్రహీనతైనా, ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని వేరుపరచలేవు. మమ్మల్ని మా ప్రాణములు తీసినా సరే, మా ప్రాణములు మాత్రమే మీరు తీస్తారు. మరి మేము ఎక్కడికి వెళతాం? దేవుని సన్నిధానానికి చేర్చబడతామని దేవుని లేఖనము సాక్ష్యమిస్తుంది. తెలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బొంది గ్రామం ముందు 6 కుటుంబములను వెలివేశామని విర్రవీగుతున్న వారులారా, పరో గతి ఏమవుతుందో మీ పరిస్థితి అలాగా అవుతుంది. గమనించి దృష్టించి అధికారులు దృష్టిస్తారని అధికారుల్ని మరి రికమెండ్ చేస్తున్నాను. ఆర్గ్యుమెంట్ చేయట్లేదు. మాకు శ్రమలే కొత్త కాదు. మేము సేవిస్తున్నవాడు నమ్మదగినవాడు, సర్వశక్తి కలిగిన వాడు, మాకు శ్రమ కలగక మునిపే వెలిగినవాడు ఆయన. కనుక ఈ శ్రమలు తాత్కాలికమే. కానీ మానవత్వము ఏమైపోతుందో, రాజ్యాంగంలో పొందుపరిచినవి వాకు స్వాతంత్రం ఏమైపోతుందో, హక్కులు ఉల్లంఘిస్తున్న వారు ఎవరో ఈ కుల పెద్దలని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని కర్ణాటకలో కోర్టు ఇచ్చిన తీర్పు వీరికి వర్తించాలి. నిన్నటి కాల సమయంలో 98 మందిని జీవిత ఖైదీ చేసింది కర్ణాటక కోర్టు. అలాగనే చట్టాలు రావాలి, ఏపీలో కూడా రావాలి. ఈ అనాచకాలు, ఈ యొక్క ఘోరాతి ఘోరమైన శిక్షలు, కుల వ్యవస్థ అనేది కుల గెజ్జి ఎవరిలో ఉందో వారిని వెంటనే దృష్టించాలి. మేము అలాంటి వారిని, మేము ఇలాంటి వారిని కులము పేరు చెప్పుకొని విర్రవీగుతున్న వారికి వెంటనే దయచేసి శిక్షలు ఖరారు చేయాలి. మానవత్వం అనేది నశించిపోతున్న టైంలో మనం ఉన్నాం. దయచేసి ప్రభుత్వము దృష్టించాలి. కర్ణాటకలో నిన్న ఒక తీర్పు ఇచ్చింది కోర్టు. 98 మందికి శిక్ష ఖరారు అయింది, జీవిత ఖైదీ. గమనించండి, గుర్తించండి. కులము నీకు కూడుబెట్టదు, నీ కులము నిన్ను కాపాడదు. ఆపద కాలమందు నీ అన్నవారు నీకు నమ్మక ద్రోహులైపోతారు. నువ్వు కాదనుకున్న వాడే నీకు సహాయపడతాడు. ఈరోజు ఎవరినైతే నువ్వు దూషిస్తున్నావో, ఎవరైతే దేవుడు కాదంటున్నావో, అదిగో ఆ మహానుభావుడే నీ కోసము, నా కోసము ప్రాణం పెట్టాడు, రక్తము దిందించాడు, రక్త ప్రోక్షణ చేశాడు. నీ కోసము, నా కోసము ఆయనే రక్తము త్యాగము ద్వారాగా మన కోసం వచ్చాడు. ఎందుకో తెలుసా? నరకం ఉంది. ఆ నరకాన్ని తప్పించడానికే భగవంతుడే భూమి మీదకి వచ్చాడు. గమనించి గుర్తించి ఇకనైనా కుల గెజ్జితో ఉన్నవారులారా, ఇకనైనా మారండి. నీ కులం పేరు చెప్పుకుంటే నీకు బ్లడ్ దొరకదు. నీ గ్రూప్ పేరు చెబితే ఇస్తారు బ్లడ్. నీ కులము నిన్ను, నీ ప్రాణమును కాపాడదు, నీ గ్రూపు కాపాడిద్ది. మరి నీ గ్రూప్ ఇస్తున్న వారు ఎవరు? నువ్వు అనుకుంటున్నావే కుల తక్కువ వాళ్ళు, వారు ఇలాంటి వారు, వాళ్ళు దళితులు అని ఎర్రవీగుతున్నావే, వారి గ్రూపే నీకు సెట్ అవుతుంది. మానవత్వము అంతరించిపోతుంది. మనుషుల్లో ఉన్న మానవత్వము అంతరించిపోతుంది, నాశనమైపోతుంది. నా జనులకు కలిగిన నాశనము చూడగా నా కన్నీరు వేరులై పారుతుంది అని భక్తుడు పలికినట్లుగా ఎప్పుడు ఈ లోకము నాశనమైపోతుందో, ఎప్పుడు ఈ కుల అహంకారముతో దేవుణ్ణి తునీకరిస్తూ ఆఖరికి వారు పాతాళానికి చేర్చబడతారు. మరి ఏం చేశారు వాళ్ళు? కులము అని దళితుల మీద దాడులు చేశారు, వారి గుడిసెలను తగలబెట్టారు. వారు ఏమయ్యారు? ఆఖరికి వారి కులము వారిని కాపాడిందా? 98 మందిని కర్ణాటక కోర్టు శిక్ష ఖరారు చేస్తే 98 మంది జీవిత ఖైదీ.
బతికున్న రోజు చెప్పకూడదు తింటమే వాళ్ళు జీవితాంతము. అలాంటి సెక్షన్లు ఏపీలో కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకు? మానవత్వం అనేది అంతరించిపోతుంది, మరుగైపోతుంది. మనుషుల్లో ప్రేమ, బంధాలు, బాంధవ్యాలు, పరస్పర ప్రేమ, ఇతరులను ప్రేమించే ఆ మనస్తత్వము కనుమరిగిపోతుంది. ఇలాంటి కొల్ల వ్యవస్థని కొల్లగెజ్జగలిగిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వెంటనే శిక్షల ఖరారు చేయాలి, వారికి తగిన సరైన పాఠము నేర్పించాలి. ఇది నా యొక్క విజ్ఞాపన. ఈ యొక్క లెటర్ గమనించి ఫరో గతి ఏమైందో దేవుని ప్రజలని ఏలన చేస్తే మీ గతి కూడా అదే పాలవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు వారు మీ కన్నులు వెలిగించునుగాక. ఆమేన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా గొంది గ్రామంలో చర్చికి వెళ్తున్నారని 6 కుటుంబాలను కుల పెద్దలు వెలివేశారు. 3 నెలలుగా ఆ కుటుంబాల పట్ల చిన్న చూపు చూస్తున్నారు. మాట వినకుండా చర్చికి వెళ్తున్నారని వాళ్ల పట్ల కుల పెద్దలు కర్కశంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుటుంబాలు చర్చికి వెళ్లకూడదని కుల పెద్దలు హెచ్చరించారు. వాళ్లకు ఏ విధమైన సహాయ సహకారాలు అందకూడదని, వాళ్లతో ఎవరూ మాట్లాడకూడదని, వాళ్లతో కలిసి పని చేయకూడదని గ్రామ కుల పెద్దలు ఆంక్షలు విధించారు. 20 సంవత్సరాల నుంచి చర్చికి వెళ్తున్నామని, అకస్మాత్తుగా మమ్మల్ని చర్చికి వెళ్లొద్దని చెప్పడం సమంజసం కాదని ఆవేదన చెందుతున్నారు. మా పట్ల ఆంక్షలు పెట్టి హింసిస్తున్నారని బాధితులు వాపోయారు. పలు రకాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నారని, తీవ్ర మనోవేదనతో ఇబ్బందులు పడుతున్నామని బాధితులు చెప్పారు. పలుమార్లు పెద్దల సమక్షంలో సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రయత్నించిన కుల పెద్దలు అంగీకరించట్లేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని పోలీసులు, రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. మేమంతా ఎప్పటిలాగే కలిసిమెలిసి ఉండాలని, అందుకు సహకారం అందించాలని కోరుకుంటున్నట్లుగా తెలిపారు. మాకు కొన్ని నెలలు బట్టి చర్చి విషయంలో మాకు తగవలు అవుతున్నాయండి. మా గ్రామస్తులకి మాకును మరియు చర్చి మానేసి మాకు సంఘంలో ఉండమన్నారు. ముందు ఇంతవరకు అయితే సంఘంలోనే ఉన్నాము. గత 4 నెలలుగాను సంఘం కాడికి పిలచలేదు మమ్మల్ని. మా మగవాళ్ళు సంఘం కాడికి పిలచలేదు. మేము మా పని మేము చేసుకుంటున్నాము. ఇదిగో నెలలు బట్టి ఉపాధి పని కూడా మానిపించేస్తామని, గవర్నమెంట్ ఇదేంటి డ్వాక్రా మానిపించేస్తామని రకరకాలుగా మరి పెద్దలు మాట్లాడుతున్నారండి. ఆ పెద్దలు మాట్లాడినా కానీ మేము లెక్క చేయకుండా మేము పనికి వెళ్ళేవాళ్ళము. కడక రోజుని మేము చేస్తుంటే మా తోడు పని చేయమని చెప్పేసి కనవా 40 మంది తిరిగి వచ్చేసారండి. మరి మా తోడు పని చేయడానికి కూడా ఇష్టం లేదండి నెలకి. మా తోడు మాట్లాడితే 5,000 జుర్మానం అని, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ఆడోళ్ళు, మగోళ్ళు ఎవరో మా తోడు మాట్లాడకుండా మాకు అన్ని విధాలా కూడా ఇబ్బంది పెడుతున్నారు. మాకు మరి ఏం చేయమంటారు మాకు ఏం అర్థం కావట్లేదు. అందుకని మిమ్మల్ని సహకరించామని మేము. మరి మీరు న్యాయం చేస్తారని మరి మేము ఇంకా ఏం చెప్పాలో మరి. ఈ 5 కుటుంబాలను వెలివేసినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చాలా దిగ్భ్రాంతికి గురైనటువంటి సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. దయచేసి జరుగుతున్నటువంటి సంఘటనలన్నింటినీ కూడా పెద్దలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా దీనిపైన సముఖ విచారణ జరిపించి ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడుచున్నారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని మా గ్రామం తరఫున మేమందరం కోరుచున్నాం.